హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీమంత క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి జూలై 4th తను ఒకలా సిల్క్స్ బ్రాంచ్ ఓపెనింగ్కి వెళ్తుంది వైజాగ్కి. సో ఆల్రెడీ మనకి న్యూస్ తెలుసు, కళ్యాణ్ కూడా వైజాగ్ వెళ్తున్నాడు 3rd అంటే ఇవాళే రిషికొండ బీచ్, వైజాగ్ రిషికొండ బీచ్ రోడ్లో ఒక ఈవెంట్కి అంటే ఒకటి ఓపెనింగ్ ఉంది, దానికి వెళ్తున్నాడు. అది ఆల్రెడీ మనకి తెలుసు, నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను. సో అంటే ఇప్పుడు ఈవెంట్స్లో బిజీగా ఉన్నారు ఎవరు, మన కళ్యాణ్ ప్లస్ తనుజ ఇద్దరు, ప్లస్ ఇద్దరు వైజాగే వెళ్ళారు. కానీ ఒకళ్ళేమో 3rd, ఒకళ్ళేమో 4th. ఒకలా సిల్క్స్ అంటే మనకు తెలిసిందే కదా, మాధురి గారు డ్రెస్సెస్ షాప్ అది, అంటే శారీస్ షాపు. అక్కడ ఒక న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు అనమాట. సో అందుకని చెప్పి అంటే ఫస్ట్లో ఇంతకుముందు ఒకసారి తను ఓపెన్ చేయడానికి వెళ్తున్నా అని చెప్పింది. బట్ సడన్గా డ్రాప్ అయింది, అంటే పర్సనల్ రీజన్స్ వల్ల సడన్గా డ్రాప్ అయింది. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ వెళ్తుందనమాట. సో ఇదంతా పక్కన పెడితే మనకు ఆల్రెడీ ఒక గుడ్ న్యూస్ కూడా తెలిసింది. హతా మూవీ జూలైలో రిలీజ్ అవ్వబోతుందని. అంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది మన తనూజ. ఎట్లానంటే తను మన జూలై మనదే అని హతా మూవీ పోస్టర్ పెట్టి జూలై మనదే అని చెప్పి పెట్టింది. అంటే జూలైలో రిలీజ్ అవుతుంది, వస్తున్నాను అన్నట్టు పెట్టింది. ప్లస్ మనకి ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ది కూడా ఈ జూలైలోనే ఆల్బమ్ రిలీజ్ అవబోతుంది. అంటే మనకి ఈ 2 గుడ్ న్యూస్లనే చెప్పచ్చు. ప్లస్ ఈ మంత్లోనే మనకి అగ్నిపరీక్ష కూడా వస్తుంది. అంటే ఈ మంత్లో మనకి చేసుకోవాలే కానీ వీడియోస్ అయితే చాలా ఉంటాయి. ప్లస్ మీరు చూడాలే కానీ న్యూస్ అయితే అసలు బ్లాక్ బస్టర్ అన్నట్టు హిట్ అయిపోతుంది మన హతా మూవీ. ప్లస్ మన కళ్యాణ్ది కూడా అసలు సాంగ్ గురించి చెప్పాల్సిన పర్లేదు. ఇప్పటికే సాంగ్ కొన్ని మిలియన్ వ్యూవర్షిప్లో వచ్చింది. చాలా చోట్ల ఆ సాంగ్ని యూజ్ చేస్తున్నారు కూడా. ఆ సాంగ్ని యూజ్ చేసి షార్ట్స్ కూడా పెడుతున్నారు. ఆఫ్ కోర్స్ ట్రై చేయాలి, అంటే నేను ఇంతవరకు ట్రై చేయలేదు. బట్ కళ్యాణ్ సాంగ్ కూడా పెట్టి చేద్దాం అనుకుంటున్నాను. హత మూవీ సాంగ్, కళ్యాణ్ సాంగ్, వాళ్ళ సాంగ్స్ అయితే నేను వదలను, పెడతాను. ఈసారి నుంచి నేను కూడా పెట్టి ట్రై చేస్తాను. మీరు ఎంకరేజ్ చేయండి. ప్లస్ ఎట్లా ఉంది, నేను పెట్టిన షార్ట్స్ ఎట్లా ఉన్నాయి, వీడియోస్ ఎట్లా ఉన్నాయి, నేను చేసిన వీడియోస్ ఎట్లా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి. ప్లస్ ఇంకొకటి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు నా వీడియోస్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఎక్కడి నుంచి చూస్తున్నారు నాకు తెలిస్తే దానికి సంబంధించి కొన్ని న్యూస్లు కూడా చెప్తానమాట. అంటే ఆ ఏరియాకి సంబంధించి, ప్లస్ మీకు ఇంకా ఎవరి గురించి నా లేటెస్ట్ న్యూస్ కావాలన్నా కూడా నాకు కామెంట్. ప్లస్ తనుజ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారని చెప్పి ఇప్పటికి ఆల్రెడీ ఒక న్యూస్ బయటకు వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. ప్రాజెక్ట్ ఇద్దరు కళ్యాణ్ తనుజ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఒక ప్రాజెక్ట్ అని చెప్పి. అంటే అది ప్రోగ్రామా, ఇట్లా మన వచ్చిందిగా జాతీయతలు అట్లాంటి ప్రోగ్రామ్ అని చెప్పి అడిగారు. ప్రోగ్రామ్ కాదు, వెబ్ సిరీస్ ఆల్రెడీ రాబోతుందని చెప్పి చెప్పాను కదా, అదే ప్రాజెక్ట్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. బట్ చూడాలి, అంటే బయటకి రిలీజ్ అయితే కానీ తెలియదు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఏంటి అనేది. మూవీ అని చెప్పి మనం అనుకున్నది మాత్రాన మూవీ అవ్వదు, వెబ్ సిరీస్ అనుకున్నది మాత్రం వెబ్ సిరీస్ అవ్వదు. అంటే సాంగ్ అని అయితే ఇంతవరకు బయటకు రాలేదు. బట్ ఆల్బమ్ అయితే మన తనూజ చెయ్యబోతుందని అయితే ఒకటి బయటకు వచ్చింది. అంటే యాక్చువల్గా కళ్యాణ్ ఎప్పుడైతే ఆల్బమ్ చేశాడో, ఆల్బమ్ సాంగ్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి మన తనుజ కూడా చేయబోతుందని చెప్పి బయటకు వస్తుంది. చూడాలి, అంటే అది రియలా కాదనేది చూడాలి. ప్లస్ తనుజ ఫ్యాన్స్ ఉన్నారు కదా, తనుజ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండాలి. ఎందుకంటే తనుజ వచ్చేసి ఇప్పుడు ఒక కాంపిటీషన్కి వెళ్ళబోతుంది. ఆ కాంపిటీషన్లో మన తనుజను విన్ చేసుకోవాలి కదా. అంటే అర్థం కలదా, ఇప్పుడు హతా మూవీతో పాటు కొన్ని మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి. అంటే ఇప్పుడు అది కాంపిటీషనే కదా. సో మనం తను విన్ చేయాలి. ఇప్పుడు సమంత గారిది బ్లాక్ బస్టర్ అయింది మూవీ, అదేవిధంగా మన తనూజాది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మీరెంతమంది సమంత లాగా మన తనూజాని అందరూ చెప్పుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఆల్రెడీ ఆల్బమ్ రిలీజ్ అవుతుంది కదా, తర్వాత వెబ్ సిరీస్ తను చేస్తున్నాడు. అది ఏ వెబ్ సిరీస్లో చేస్తున్నాడో, హీరోయిన్ ఎవరు అనేది కూడా త్వరలో రిలీజ్ చేస్తాడు. అది ఎప్పుడంటే మన ఆల్బమ్ అయిపోయిన తర్వాత, అంటే రిలీజ్ అయిన తర్వాత. సో ఇది వచ్చేసి తనకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో, బాయ్.